ఇంట్లో ఏం పిల్ల ఏటొచ్చినావు? ఏం ఎవరుందా ఈరోజు పనికిపోయిందా? మమ్మీ పనికిపోయిందా అంటే ఈరోజు? అవును కల్పన ఉందా? ఏటెళ్ళింది? ఆడుకుంటాం ఆడబెట్ట గట్ట షాప్కి పోయింది. వస్తుంది అడగుసి వస్తుంది. అవి వచ్చినట్టుందిగా. ఏమైపో రేటు పోతే అట పోతే కవిత వచ్చి ఎంతసేపు అయింది కోసం వెయిట్ చేస్తుంది. కవిత నువ్వు ఎప్పుడు వచ్చినావే? నేను ఇంతకుముందు వచ్చి నేను షాప్కి పోయినా అంటే నిలబడ్డా. ఆడుకుందాం బా, తొక్కుడు పిచ్చి ఆడుకుందామా? ఆడుకుందాం ఆడుకుందాం. పోషక్కల ఇంటికాడ నల్ల కుక్కుంది మమ్మీ. ఆ తవ్వల కూర్చుంటది వచ్చేటప్పుడు. అందుకని నాకు భయమే ఆ గలీలకి నడుచుకుంటూ వచ్చిన. సరే సరే మంచిగా ఆడుకోరు మరి. ఆ అన్నగంటి కనిపించిన ఏడు తిరగబోయినాడు భోజనికేవాడు. కొద్దిగా తాళం చేయమంటే ఇప్పటి పచ్చగాడు తాళం చేపిస్తా అంటానికి ఆ రాడి పెయి సాగు చేయాలండి. రాజన్న ఇంటికాడ గోటిలాడ పోయిన మమ్మీ వచ్చేటప్పుడు పిలిస్తే రానన్నాడు. ఖతం. సరే సరే నువ్వైతే ఆడుకో. ఆడ వచ్చినాక చెప్పు నాకు. ఆయన కాలువాడి గోడ కిసిరి పడదాం. పింకీ మనం తొక్కుడు పిచ్చి ఆడుకుందామా లేకుంటే కచ్చకాయలు ఆడుకుందామా? ఇప్పుడు అప్పటి సాయంత్రం ఆడుకుందాం. ఇప్పుడైతే మనం అంతాక్షరి ఆడుకుందాం దా కూర్చొని. హలో కవిత పింకీ ఆడుకుందామా? నేను కూడా వచ్చిన. సునీత నువ్వు కూడా వచ్చినా? అబ్బా నువ్వు మంచిదాను. నీకోసమే వద్దాం అనుకున్నాం, నువ్వే వచ్చినావు. కూర్చో అంతాక్షరి ఆడుకుందాం జర అయినాక. పోయి బయట మరి తొక్కుడు పిచ్చి ఆడుకుందాం పండ్రే. సాయంత్రం ఆడుకుందామే. మా మమ్మీ పనికి పోయినాక ఆడుకుందాము. మనం ముగ్గురమే ఆడుకుందామే. ఓలను ఆడుకోనియద్దు మన దాంట్లో. ఇంకా లక్ష్మి మన నన్ను కొట్టింది. అది కడ్డది మన దోస్తి కచ్చనే. అది మన దోస్తి అద్దే. మనం ముగ్గురమే ఆడుకుందాం. ఈ కుర్చీ మీదకి రా. కుర్చీ మీదకి ఇద్దరం ముగ్గురం మీద కూర్చుందా. అవునే మొన్న లక్ష్మి వాళ్ళ ఇంటికి పావులాడుకుందామని పోతే నువ్వు అద్దు పో అన్నది. అది మన దోస్తి అద్దే కచ్చది. అవునే మొన్న షాప్ నుంచి వచ్చేటప్పుడు పిప్పర్మెంట్లు కొనుక్కొని వచ్చింది. అంత పిప్పర్మెంట్లు ఉంటే నేను ఒక్క పిప్పర్మెంట్ ఇస్తా. నాకు ఈ మంటనేమో ఒక్క పిప్పర్మెంట్ ఇవ్వలేదు. మొత్తం అదే తిన్నది దొంగది. మన దోస్తి కచ్చ. అది అసలు దాని దగ్గర రానియద్దు మనం. అగో పింకీ అలా వచ్చింది. దాన్ని రానియకి మీ ఇంటికి పొమ్మని. అది మన దోస్తి కచ్చ. పింకీ అందరూ ఏడున్నారా? మా ఇంటికి రండి ఆడుకుని పోదాం. అబ్బా మేము ముగ్గురమే ఆడుకుంటాం. తల్లి నువ్వు మా దాంట్లో వద్దు. మన నాకు పిప్పర్మెంట్లు ఏమంటే ఏలో మీ దోస్తి నేను కచ్చ. పో నువ్వు మా దోస్తి కచ్చ. మన తిట్టినావు నువ్వు కూడా. మేము ఆడిపించుకోం నిన్ను. అబ్బా మీరు ముగ్గురు దండు ఉషారున్నారే. కడుమ కప్పలు ఉన్నారు. మొన్న మా చింత చెట్టుకు చింతకాయలు తెంపుకొచ్చుకున్నారు మీరు. అవి నాయనకి ఇచ్చేయరు. మా చింతకాయలు తెంపుకొచ్చుకోరు కదా. మా చింతకాయలు మాకు ఇచ్చేయరు. మళ్ళీ మా నేర చెట్టుకు నేరకాయలు కూడా తెంపుకొచ్చుకోరు కానీ అవకు ఇచ్చేయరు. మస్తు నలుగుట్లలో ఉన్నావు లక్ష్మి. నువ్వు మా ఇంట్లో టీవీ చూస్తానికి రావా? మా ఇంట్లో టీవీ చూస్తానికి ఎందుకు వచ్చినావు మరి? నువ్వు మా ఇంటికి కూడా వస్తావు కానీ టీవీకి. నువ్వు మస్తు కడ్డు ఉన్నవే నువ్వు కూడా. అందుకే మొన్న నన్ను తిట్టలేవా నువ్వు చెప్పి. సరే మంచిది. మీరు గిన మళ్ళీసారి మా నేరగాల చెట్టుకి మా మామిడికాయల చెట్టు కాడికి వచ్చినప్పుడు చెప్తాం మీ సంగతి. మరి మీరే ఉన్నారా? మస్తు మంది దోస్తులు ఉన్నారు నాకు. చూసినావా ఎంత దండి కడ్డుదండి. అవునది మస్తు కడ్డుది. పోరలందరూ నీళ్ళు నిప్పుకుంటే ఏం మీటింగ్ పెట్టినావు అసలు? ఏమో పోరికిన వాళ్ళకి మర నన్ను ఎటుపోయిన మాట తిరుగుకుంటా. నేను ఎటుపోయినాక రాజుగారి ఇంటికానే కూర్చున్నా కదా. అవకేమేమి చెప్పినవేం కదా. అది నన్ను కొట్టాలని నేను కాలువటి గోడకు చెప్తా. ఖతం. నేనేమన్నా నన్ను ఎందుకు కొడుతుంది? సరే సరే బయట పోయి ఆడుకోపోరు. ఇల్లంతా ఆగమనం చేయకున్నాడు. నీకేమైంది? ఆడలల్ల బోడక్కలక ఊకే మా ఇంట తలుగుతావేంది నువ్వు? నేను ఆడుకుంటే నీకేం చేసేది? పో నువ్వు ఆడుకొని వచ్చినావు కదా. మా అమ్మ ఏడుస్తుంది నేను ఇంట్లో పో. నువ్వు నల్లికుట్టదానా? నువ్వు ఏమేమి చెప్పినావు మా అమ్మకు? అది నన్ను కొట్టాలి కానీ నేను చెవులాంటి గోడకు చంపుతా నీకు. మీ అన్నం పాపము చూడే మరి ఎక్స్ట్రా చేస్తుండేడు. పొరి చెవులాంటి గోడ కొడుతున్నట్టే మన కిసుకుమానారే. ఏమో ఓరి చేస్తున్నాం చెల్లె నువ్వు. పొరి నువ్వు కూడా వరకే సపడదా కూకో. పోడా ఇవరదాకా ఏడు తిరగపోయినవరా నువ్వు? పత్తకు లేదు ఆడలేవు. ఏమో ఇంట్లో జర చెప్పుంటా ఎవరా నువ్వు? మరి పోడా చెల్లెలు తిడతారా అట్లా? ఆడవాళ్ళు నీకేం పడరా? అరే చెల్లె చిన్నదిరా బాయ్. తిడితే తిట్టింది. గవాన్ని పట్టించుకుంటారా? ఏమన్నా అన్నావనుకో పెయి సలమల్ల అవుతుంది కొడుక నీకు. నువ్వు ఎవరిదాకా ఆడుకునే వస్తావు కదరా బయట తిరుగుకుంటా. ఏమో మన ఇప్పుడు ఇంట్లోకి వచ్చి వెళ్ళాడితే ఏమరా నువ్వు? అరే అంట అన్నదిరా బాయ్. పోరా పోడా నువ్వు ఊకొర్రాకరా. అడవు ఆడుకోపో. రాజుగారి ఇంటికి పోయి ఆడుకోపో. క్రికెట్ ఆడుకోపో పో.
నల్లి కుట్రదానా కాలువాటి గోడ చంపుతా నన్ను ఇడిపిస్తావు నువ్వు. అరే రమేష్ క్రికెట్ ఆడుకుని పోదాం పారాబాయ్ తప్పున. అరే బ్యాట్ బాల్ ఉన్నదారా మరి ఆడుకుని పోదాం. మా సంతకాన్ని అయితే వీళ్ళు మరి పోదాం. ఇక్కడ తాళం చేసేస్తా. చెల్లె నువ్వు నన్నే నాయనతో తిట్టిపిస్తావు. నీ దోస్తి నేను కచ్చినాయి. ఇక నువ్వు నాతో మాట్లాడ. చెల్లె నువ్వు గీడేం చేస్తున్నాయి. నేను ఎంతసేపు అయ్యవాటి అమ్మ వెనకవాటి. నేను దబ్బుని ఇంటికి రమ్మంది పో. ఏమో తాళం చేపిస్తా అంటే ఇంటికి పో నువ్వు దబ్బునవు. ఆడుకుంటానికి ఇప్పుడే వచ్చిండే అన్న నేను. సరే వచ్చినాక ఆడుకుందు కానీ పోపేట రమ్మంటుంది దబ్బునవు. సరే సరే దబ్బునవు మరి. అరే రమేష్ పారా దబ్బునవు పోదాం. అక్కడ క్రికెట్ కు టైం అవుతుంది. అక్కడ బ్యాట్ బాల్ తీసుకొని రెడీ ఉండిపోరా నల్లి కుట్లాడా. 5 నిమిషాల తాళం చేసేస్తా పో. మామ వచ్చేటప్పుడు బాల్ కొనుక్కుంటారా పైసలు లేవు. మీరు ఊరికే నాకు అడుగుతారేం రా భయ్. మా మమ్మీకి పైసలు అడిగితే కొడుతుంది నన్ను. ఎట్లయితే గట్లే కానీ నేను చేస్తా కానీ ఎట్లా కానీ నువ్వైతే తొందరగా తాళం చేసి రాని ఆడ ఉంటాం గ్రౌండ్ లో అందరం. నువ్వైతే ముందు వారా నేను తాళం చేసేస్తా. సరే కానీ ఇక్కడ మామిడికాయలు కొట్టుకొచ్చుకుందాం పాయ చెట్టుకు. అవునే పోదాం పర్రే. చెట్టు కింద మస్తు పడే పండ్లు. ఓ పింకి ఓ కవిత మా చెట్టు కిందకి ఎందుకు వచ్చారు? మామిడికాయలకి ఎందుకు వచ్చారు? మా దోస్తులు ఏమన్నా చెప్పినారు కానీ మీరే. నా దోస్తి కచ్చని చెప్పారు కానీ మరి ఎందుకు వచ్చారు మళ్ళీ మా చెట్టు కిందకి? మామిడి పండు పడేయరు చెప్తున్నా. మా తాతను పిలుస్తా లేకుంటే లక్ష్మి అప్పటికి తక్కువ పిచ్చి ఆడుకుందాం. నువ్వు కూడా మరి అంతట్లా ఆడుకుందాం. రా మరి నువ్వు కూడా మా దోస్తి ఇప్పుడు. ఇప్పటికి నువ్వు మా ఇంటికి టీవీ చూస్తాను రా. నేనేమన్నా నువ్వు కూడా నా దోస్తి ఇప్పుడు. నా దోస్తు ఉండేటట్టు అయితేనే పండ్లు తీసుకోరు లేకపోతే అదు అక్కడ పడేసిపోరు తల్లి. ఇప్పుడు సరే దోస్త కచ్చిన షేకాన్ని ఇచ్చుకోరు మా ఒక్కొక్కరు. దోస్తి ఇప్పుడు నువ్వు కూడా చెప్పాను నా దోస్త కచ్చన. అబ్బా తల్లి నేను కూడా నీ దోస్తేనే. లక్ష్మి ఇప్పుడు నేను నీ దోస్తి నువ్వు కూడా నా దోస్తి. సరే ఇప్పుడు మరి తెంపుకుందాం దారి. అప్పటికి తొక్కుడు పిచ్చి కూడా ఆడుకుందాం సాయంత్రం. సరేనా? సరే సరే ఆడుకుందాం. అసలు నేను మమ్మీ పిలుస్తుంది పోయి తాళం లేపో. నేను అప్పుడే చేసినా కదా ఇప్పుడు ఎందుకు పిలుస్తుంది? ఊరికి ఆడుకున్నప్పుడల్లా పిలుస్తుంది నువ్వు. అరే పోయే దప్పుడు రమ్మంటుంది పో. అసలు నువ్వు గిడేం చేస్తున్నావు పోయి ఇంటికి పో. ఏం వాడుకురే ఊరికేం ఆడతారే చెల్లె. నేను అట్లా క్రికెట్ ఆడబోతున్నా మమ్మీకి చెప్పు. మళ్ళీ నన్ను ఊళ్ళో కొమ్మంటది నీ ఓన్. ఊళ్ళో కొమ్మంటది కాబట్టి నన్ను పిలుస్తుందని చెప్పిన నల్లి కుట్టాడా. ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాం. మా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ లో తెలపండి. మళ్ళీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. ఆ లైక్ చేయడం వల్ల మాకు కొద్దిగా సపోర్ట్ గా ఉంటుంది. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తెలపండి. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయబోతున్నాము. అలాగే మీకు ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ లో తెలపండి. అలాంటి వీడియోలు చేయడానికి మేము ట్రై చేస్తామండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలపండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి మళ్ళీ వీడియో